పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 245 మంది రైతులకు 12,25,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. శాంతి భద్రతను కాపాడటం మన పోలీసులకు ఎనులేనిది. ఇందుకు నిదర్శనం ఈ పోలీస్ సభ. కిరణ్ కుమార్ రెడ్డి గారు, జీపీఓ మదనాపూర్. మహాలక్ష్మి పథకం తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మిలను చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం పేరు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఆర్టీసీ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు 9 డిసెంబర్ 2023 నుండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపి ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం